ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తుంది. కేవలం 20 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని 8 కేసులు వెలుగు చూశాయి. మంగళగిరి ఎయిమ్స్ లో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కో కేసు నమోదైంది. అయితే కేసుల కంటే కూడా ఈ కొద్ది రోజుల్లోనే 4 మరణించడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. మరణించిన వారందరికీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం కలవరం రేపుతోంది. అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోనే 8 కేసులు నమోదైన పరిస్థితి. ఇక ఎయిమ్స్ లో, మంగళగిరి ఎయిమ్స్ లో 2 కేసులు, అటు కాకినాడ జిల్లాలో 1 కేసు, విశాఖలో మరో కేసు కూడా నమోదైంది. కొన్ని మరణాలు కూడా సంభవించడం కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులు, వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ కరోనా కేసుల పెరుగుదలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కల్లోలం మొదలైందా అని అంటే కొంత మేరకు అవుననే సంకేతాలు వినపడుతున్నాయి. దీని కారణం ప్రధానంగా కరోనా సోకి పలువురు చనిపోవటం పట్ల ఇది మళ్ళీ మొదలైందా అనే వాదన తెర మీదకి వస్తుంది. ప్రజలు జాగ్రత్తతో అప్రమత్తతో ఉండాలి అని ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కరోనా మళ్ళీ మాస్కుల టైం వస్తుందా, మళ్ళీ కరోనా కరోనా టైంలో బంద్ సమయం మళ్ళా వస్తుందా? అయితే కరోనా గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదేమో అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖ ఆన్లైన్ ద్వారా సమీక్షిస్తున్నారు. 24 గంటలు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దీని గురించి గంటకు సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ప్రతి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఈ కిట్లు ఏదైతే కోవిడ్ టెస్ట్ కు సంబంధించిన కిట్లు సిద్ధంగా ఉంచాలంటూ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా గత నెల 27వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది కోవిడ్ టెస్టులు చేయించుకున్న పరిస్థితి అయితే ఉంది అఫీషియల్ గా. అయితే అఫీషియల్ గా ప్రభుత్వ పరంగా గత నెల 27 నుంచి ఇప్పటిదాకా 67 టెస్టులు చేయగా దాంట్లో దాదాపుగా 6 నుంచి 8 మందికి పాజిటివ్ అని తేలటంతో కొంత మేరకు ఆందోళన కలిగించే అంశం. అంటే ప్రతి 10 మందిలో 1.2 తరపున, అంటే ఒకరికంటే ఎక్కువగా, ప్రతి 10 మందిలో ఒకరికంటే ఎక్కువగా కరోనా ఉండటం పట్ల మాత్రం కొంచెం అప్రమత్తతో కూడిన జాగ్రత్త వహించక తప్పదని సంకేతాలు అయితే వినపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దాదాపుగా కడప, ఆంధ్రప్రదేశ్ లో కడపలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కరోనా వేవ్ అనేది మొదలైందా అనే సంకేతాలు కూడా ప్రభుత్వం దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కడప జిల్లాలో మొదలైన ఈ యొక్క కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. కరోనా తర్వాత విశాఖ, కాకినాడ, గుంటూరు జిల్లాలో ఈ యొక్క కేసులను గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. అలాగే కోవిడ్ టెస్టులు చేసే కిట్లు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించమని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తతగా ఉండాలని జిల్లా అధికారులకి ఆరోగ్య శాఖ ఒక సూచన అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆక్సిజన్ సిద్ధం చేయాలంటూ కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కరోనా మహమ్మారి మొదలైందా అంటే ఖచ్చితంగా అవుననే సంకేతాలే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పలు జిల్లాల్లో కొత్తగా COVID-19 కేసులైతే నమోదవడం పట్ల ప్రభుత్వం తీవ్ర దృష్టి సాధించిన పరిస్థితి అయితే నెలకొనుంది. ముఖ్యంగా
కరోనా కేసులకు సంబంధించి కడప జిల్లాలో మొదలయ్యి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో గుర్తించారు. ఇవి మరికొద్ది రోజుల్లో పెరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి అనే పరిస్థితి కూడా నెలకొంది. గతంలో మనకి కరోనా కేసులన్నీ కూడా ఎండాకాలంలోనే గుర్తించిన పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న చాటే గుర్తించిన పరిస్థితి ఉంది. వర్షాకాలం, చలికాలం కోవిడ్ కేసులు తక్కువ వచ్చిన మన గతంలో కోవిడ్ 1, 2, 3 చూసుకుంటే ఇవి మొత్తం కూడా వేసవిలోన ఎక్కువ పెరుగుతా ఉంది. అధికారులు, శాస్త్రవేత్తలు చల్లటి ప్రదేశంలోనే కోవిడ్ పెరుగుతుందన్నప్పటికీ మన దేశంలో వేసవి కాలంలోనే కోవిడ్ కేసులు ప్రతిసారి కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది మరణించినట్లు కూడా ఆరోగ్య శాఖ ధృవీకరించారు. కొంతమంది బాధితులు ఇప్పటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐసోలేషన్ లో ఉండగా ఇతరులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆరోగ్య శాఖ దీని మీద చాలా అప్రమత్తతో ఉంది. ప్రతి గంటకు ఒకసారి ఆరోగ్య శాఖ మంత్రి దీనిపై సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి జిల్లా డిఎంహెచ్ఓతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్లతో పాటు సమీక్ష ముఖ్యంగా నాగేశ్వరరావు, అసలు ప్రజలకు ఇస్తున్నటువంటి సూచనలు ఏంటి? కొంత అప్రమత్తతో ఉండాలని అధికారులు అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు? అయితే కోవిడ్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల వరుస పెట్టి సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ మరణాలు కేసులు వచ్చాయి అని తెలిసిన తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇది కొత్త వేవ్ కాదని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య శాఖ ఆన్లైన్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనకి ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు సమీక్ష కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కోవిడ్ పై సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు కూడా సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నమోదైన కొద్దిపాటి మరణాలు బాధితులందరికీ ముందుగానే తీవ్ర ఆరోగ్య సమస్యలు అంటే బీపీ, షుగరు, కిడ్నీ జబ్బులు ఉన్నాయి. వీళ్ళల్లో కోవిడ్ సోకిన వారు చనిపోయినట్టు కూడా డాక్టర్లు గుర్తించారు. అయితే ఎటువంటి ఆరోగ్య సమస్య లేని వారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, వారు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉండి వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి బాగుగానే ఉన్నట్లుంది. అయితే బీపీ, షుగర్, కిడ్నీ సంబంధిత జబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం కోవిడ్ అంటుకుంటే తిప్పలు పెట్టక తప్పదని కూడా అంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సూచించిన పలు విషయాలు, వార్డుల్లో ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలి, ఐసీయూలు సిద్ధం చేయాలి, మందులు సిద్ధంగా ఉండాలి, కోవిడ్ కిట్లు సిద్ధంగా ఉంచాలి, ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆరోగ్య శాఖను ఆదేశించిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా అనుమానిత లక్షణాలు ఉన్న వారందరూ కూడా పరీక్షలు ఆ ప్రదేశంలో గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, కడప ఈ ప్రాంతాల్లో కోవిడ్ టెస్టులు చిన్న అనుమానితుల దగ్గర నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ టెస్టులు పెంచాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన వారిని ట్రేస్ చేయాలని, వారిని ఐసోలేషన్ లో ఉంచేందుకు అధికారులు దృష్టి సాధించాలని కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ సూచించిన మేరకు రద్దీగా ఉండే ప్రదేశాలలో ప్రజలు మాస్కులు ధరిస్తూ తిరుగుతూ ఉంటే మంచిదని, అలాగే ఏదైతే హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవడం బయటికి వెళ్తే వాళ్ళ ఆరోగ్య సమస్య దృష్ట్యా మంచిదని కూడా ఆరోగ్య శాఖ సూచించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే మరికొద్ది సేపట్లో రాష్ట్రంలో జరుగుతున్న యొక్క కోవిడ్ మీద చర్చ జరుగుతా ఉంది, ప్రజల్లో అవగాహన పెరుగుతా ఉంది. అయితే మరోసారి కోవిడ్ పాజిటివ్ల గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమీక్ష కూడా మరికొద్ది సేపట్లో మొదలవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గుంపులుగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువసేపు ఉండటం కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు విధిగా మాస్క్ ధరించి వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.